నమస్తే. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలోని బాలికల బీసీ హాస్టల్లో జరిగినటువంటి ఉదంతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాలికలు బీసీ వసతి గృహంలోని అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. చాలని భోజనం అడిగితే అసభ్యకరంగా పదజాలంతో దూషిస్తున్న సిబ్బంది, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి దుర్మార్గం, దోపిడీ, దయలేనటువంటి అధికారులు, అమలు కాని మెను. ఒక పక్క ఇవన్నీ కూడా చూస్తే అడిగిన విద్యార్థులపై దాడి చేస్తున్నటువంటి వైనం చీడికాడ మండలంలోని బీసీ హాస్టల్లో జరిగినటువంటి యథార్థమైనటువంటి గాథ. ఆ గాథకి ఆజ్యం పోసింది ఎవరు? విద్యార్థులకి కన్నీళ్లు తెప్పిస్తున్నది ఎవరు? విద్యార్థులకి చాలని భోజనం పెడుతున్నది ఎవరు? విద్యార్థులకు ఇబ్బందులు గురి చేస్తున్నది ఎవరు? విద్యార్థులు అడిగితే ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? ఇదే విషయం పైన విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే అనకాపల్లి జిల్లా PGRSలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. ఇది చీడికాడ మండలంలోని బీసీ హాస్టల్లో, బాలికల హాస్టల్లో జరిగినటువంటి కథ. సరే, వివరాల్లోకి వెళితే ఒక్కసారి ఆ విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు, ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు, ఏ విధంగా వాళ్ళు చాలా దీనమైన స్థితిలోకి వెళ్తున్నారు. పేద విద్యార్థులు, బీసీ విద్యార్థులు చదువుకుందామని హాస్టల్లో జాయిన్ అయితే పిల్లలతోటి పనులు ఏ విధంగా చేయిస్తున్నారు అనేది ఈరోజు విశ్వాస్ టీవీ స్పష్టంగా చూపిస్తుంది. ఒక్కసారి అవి చూడండి, ఆ విజువల్స్ చూడండి. విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి. అందరం పడుకుపోయిన తర్వాత గోన్లు మార్చేసి బియ్యాలాట అమ్మేస్తున్నారు సార్. డబ్బులు కూడా హాస్టల్కి వచ్చి పంచుకుంటున్నారు సార్. మెచ్యూర్ అయిన పిల్లలు శారీస్, స్వీట్స్ పెట్టకపోతే వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ చూస్ చేసి తిడుతున్నారు సార్. సార్ అలాగే మాకు పెట్టాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేసుకుంటున్నారు సార్. చికెన్ రుబ్బు ఏదైనా ఉందంటే వాళ్ళ ఇంట్లోకి పంపించుకుంటున్నారు సార్. మాకు ప్రాపర్గా పెట్టట్లేదు. పాల ప్యాకెట్లు కూడా గవర్నమెంట్ ఎన్ని ప్రొవైడ్ చేసినా చేయకుండా ఒక 2-3 ఎక్కువ వాటర్ ఎక్కువ వేసి మాకు నీళ్ళే పాలు అర్థం కావట్లేదు సార్. మాకు ఫేర్వెల్ 300-400 తీసుకుంటున్నారు సార్. అవి మేము ఇవ్వలేమంటే తిడుతున్నారు సార్. 4 రోజులు మెనూ కట్ చేస్తారు సార్. మళ్ళీ మాకు పెట్టాల్సిన మాకు ఫేర్వెల్ కావాలంటే 4 రోజులు 5 రోజులు చికెన్ కట్ చేస్తే తప్ప ఫేర్వెల్ రోజు ఫేర్వెల్ చేసుకోవడానికి అవ్వదు అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని తడుతున్నారు సార్. సార్ మళ్ళీ మేము కలెక్ట్ చేసిన డబ్బులు మాకు యూజ్ చేయకుండా మేము వాళ్ళ శారీస్, వాళ్ళ బట్టలు, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు సార్. బాత్రూమ్స్ కూడా మేము కడుగుతున్నాం సార్. 7th వాళ్ళు అయితే వెనకాతల బాత్రూమ్స్ లో స్టిక్కర్స్, షాంపూ కవర్లు, సబ్బు ఇవన్నీ తెస్తున్నారు సార్. 6th వాళ్ళు అయితే చెప్పుల లైన్ లో పెడతారు సార్. ఎలిమెంటరీ అయితే రాస్తారు సార్. ఇంకా మాకు ఎండాకాలంలో ఉన్నది ఒక చిన్న రూమ్ కాబట్టి ఎక్కువ మంది ఉండడం వల్ల మేమే తడుగుడు పెట్టుకోవాలి సార్. ఆంటీ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం, మీరే అంటున్నారు, చేస్తున్నాం సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఒక్కొక్క రోజు రూమ్ బేస్ చేస్తున్నాం సార్. సండే టైం పూరి మేమే చేయాలి సార్. 10th కల్లా పాపం చదువుకొని వాళ్ళు స్టడీ డిస్టర్బ్ చేస్తూ 1 గంట 2 గంటలు లేపి పూరీలు వాళ్ళతోనే చేస్తున్నారు సార్. ఒకవేళ అక్కలు చెయ్యము అని అనగా వాళ్ళకి ఆ రోజు మాకు మెనూ ప్రకారం పెట్టట్లేదు సార్. మళ్ళీ మేము సండే పూట టైం వచ్చి 8th క్లాస్ అలాగనా అంటే హై స్కూల్, మోడల్ స్కూల్ ఉంటాం సార్ మేము. అయితే ఒక సండే అయితే మోడల్ స్కూల్ పెట్టులు తీసి ఆ చెత్త చెదారం అంతా ఒకసారి ఒక స్కూల్, నెక్స్ట్ టైం ఇంకో స్కూల్ అలా చేస్తాం సార్. మాకు ఎక్కువ మా స్కూల్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఇవ్వాలి సార్. ST అలాంటి క్యాస్ట్ వాళ్ళు ఇటువైపు కొండ ప్రాంతాల నుంచి చాలామంది అమ్మాయిలు వస్తారు సార్ హై స్కూల్లో చదువుకోవడానికి. ఫస్ట్ అయితే అడ్మిషన్ తీసుకోమంటారు సీట్లు ఉంటే. ఆ తర్వాత నువ్వు ఏ స్కూల్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేస్తాయి సార్. ఎక్కువ శాతం అయితే మోడల్ స్కూల్కి ఇచ్చేస్తాయి సార్. కొన్ని హై స్కూల్ మేము ఖచ్చితంగా హై స్కూల్ సీట్ ఇవ్వట్లేదు సార్. ఎవరైనా వచ్చి హై స్కూల్లో జాయిన్ అవుతామని చెప్పేసి సీట్ అడిగారు అనుకోండి, హై స్కూల్లో అయితే అవ్వదు, మోడల్ స్కూల్లోకి అయినా కూడా అవ్వదు, కానీ మోడల్ స్కూల్కి అయితే డబ్బులు కడితేనే అవుతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని
హాస్టల్లో జాయిన్ తీసుకుంటున్నారు సార్. పేరెంట్స్ హాస్టల్లో స్టోర్ రూమ్ మా ముందే పంచుకున్నారు సార్. అలాగే వర్కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్టల్లోనే ఫుడ్ అట్ తింటున్నారు సార్. వాళ్ళ ఇంటికి మాకు మళ్ళీ వర్కర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మా అమ్మాయిలు తిడుతున్నారు సార్. మళ్ళీ మాకు ఎలా పెడుతున్నారంటే ప్రసాదం కూడా అంత దారుణంగా పెట్టరేమో సార్. కింద పడిపోయిన ఫుడ్ వాళ్ళకి ఎడుతున్నారు సార్. ఎస్టీ మళ్ళీ ఇప్పుడు సపోజ్ కి అమ్మాయి ఎస్సీ అనుకోండి సార్, నేను బీసీ అనుకోండి సార్, మాకే ఇలా గొడవలు ఎట్టేస్తున్నారు సార్. నువ్వు కొండదానివి కదా అవమానిస్తున్నారు సార్. కొండలు వచ్చారు వెళ్ళండి అని చెప్పి మా పేరెంట్స్ బ్యాడ్ వర్డ్స్ తో తిడుతున్నారు సార్. మా పేరెంట్స్ ఏమైనా అడిగితే మా పేరెంట్స్ మమ్మల్ని వాళ్ళు వర్కర్స్ పేరెంట్స్ ఏమైనా అడిగితే ఇవ్వలేదు అనుకోండి. పేరెంట్స్ మమ్మల్ని మాకు ఎంత సీరియస్ అయినా పంపించారు సార్. అక్కడే ఉంచుతారు, హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఆ టాబ్లెట్స్ వేసుకోమంటారు. హాట్ వాటర్ ప్రొవైడ్ చేయరు. వింటర్ సీజన్ లో అయితే హాట్ వాటర్ అస్సలు పెట్టరు సార్. ఒకసారి డీడీ మేడం వస్తే నుంచి హాట్ వాటర్ అని చెప్పేసి మేము తాగింది చల్ల వాటర్ అయినా హాట్ వాటర్ అని చెప్పమన్నారు సార్. కానీ మేడం ఏం చెయ్యి చల్ల వాటర్ వేడి వాటర్ అని చూస్తే చల్ల వాటరే సార్. ఇంకా మరుగుతున్నాయండి అని చెప్పేసి అబద్ధం చెప్పేసారు సార్. సార్ అలాగే మాకు ఏ అధికారం వచ్చినా ఆ రోజు ఒక పండగ ఉంటుంది సార్. ఎందుకంటే ఫుడ్ పెట్టేస్తారు సార్ ఆ రోజు మాత్రమే. మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సార్. మాకు ఫుడ్ పెట్టరు, ఎక్కువ శాతం అడిగితే తిడతారు సార్. ఇప్పుడు ఎవరైనా అధికారం వచ్చి మా బాధలు చెప్పుకుందాం చెప్పిన ఒక నిమిషం వాళ్ళ చేతుల్లోనే ఉంటాం కాబట్టి మాకు మళ్ళీ అధికారి వెళ్ళగానే మమ్మల్ని కొట్టడం తిట్టడం చేస్తారు సార్. ఒకసారి అయితే చూసారు కదా విద్యార్థులు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూసారు కదా. ఒక విద్యార్థి ఏం మాట్లాడారు, బాత్రూములు ఆదివారం వస్తే బాత్రూములు కడిగిస్తున్నారు సార్ అని చెప్పేసి ఒక విద్యార్థి చెప్తున్నారు. మరో విద్యార్థికి చూసారు కదా, ఆదివారం వచ్చిందంటే పూరీలు చేయిస్తున్నారు సార్ మాతో అని చెప్పి చెప్తున్నారు. ఇంకో విద్యార్థి చూసారు కదా, ఇక్కడ నుండి పట్టుకెళ్ళిపోయి రుబ్బులు అమ్ముకుంటున్నారు సార్, వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోతున్నారు సార్ అని చెప్తున్నారు. ఇంకో విద్యార్థి చూసారు కదా, చికెన్ అండ్ ఎగ్ పెట్టవలసినప్పుడు మెనూలో ఒకటి పెడితే ఒకటి పెట్టలేదు సార్, మిగతావి అమ్ముకుంటున్నారు సార్ అని చెప్తున్నారు. ఇంకో విద్యార్థి చూసారు కదా ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ పెట్టవలసినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బయట అమ్ముకొని ఇక్కడ పంపకాలు చేసుకుంటున్నారు సార్ సిబ్బంది అని చెప్పి విద్యార్థులు చెప్పుకుంటున్నారు. దీనిపైన ఎవరు సమాధానం చెప్పాలి? అనకాపల్లి డిఏఓ ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు? మా బీసీలకి నష్టం జరుగుతూ ఉంటే కూర్చుంటారా మీరు? ఇలాగా బీసీలని ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఇట్లాగా చేస్తారా మీరు? పేద విద్యార్థులు చదువుకుందామని చెప్పి హాస్టల్లో జాయిన్ అయితే హాస్టల్లో మాకు బతుకు తీరక హాస్టల్లోకి వస్తే ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తారా? చదువుకుందామని వెళ్తే ఇట్లాంటివి చేస్తారా అని చెప్పేసి అని విద్యార్థులు అడుగుతున్నారు కదా. వాళ్ళ తల్లిదండ్రులు పీజీఆర్ఎస్లో పెట్టారు కదా, దానికి సమాధానం ఏమిచ్చారు కలెక్టర్ గారు, ఏమిచ్చారు డిఈఓ గారు, ఏమిచ్చారు విద్యాశాఖ మంత్రి గారు? బీసీ విద్యార్థులు అంటే అంత చులకనగా ఉన్నారా? బీసీ విద్యార్థులు అంటే అంత అలుసా? బీసీ విద్యార్థులు అంటే మీకు అంత వాళ్ళ మీద అంత దొంగ ప్రేమేనా? బీసీలు అంటే వెన్నెముక అని చెప్పేసి చెప్పుకున్నటువంటి మీ పార్టీలు ఈరోజు ఏం చేస్తున్నాయి? విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ బాలికలు, అక్కడ ఉన్నటువంటి బాలికలు, ఒక విద్యార్థి చెప్తున్నది, మెక్చరీ అయితే మాకు శారీ కావాలి, బుట్టి కావాలి, స్వీట్లు కావాలి అని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడైనా ఎట్లాంటి ఉదాంతం జరుగుతుందా? ఇదేనా రాచరికము? ఏం ప్రభుత్వంలో ఉన్నాం? ఏం చేస్తున్నారు అధికారులు? ఎంత దిగజారుస్తారా? బీసీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మెనూను కూడా అమ్ముకున్నటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో అంత దారుణంగా ఉంటుందా? ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు? ఏం చేస్తున్నారు? ఏ రాచరికంలో ఉన్నారండి? ఎస్, ఏం జరిగినా బీసీలకు అన్యాయం జరిగితే విశ్వాస్ టీవీ ఊరుకుంటుంది అనుకోవద్దు. విశ్వాస్ టీవీ ఊరుకోదు, వదిలిపెట్టదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులకి
అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. ఇట్లాంటి పునరావృతం జరగకుండా చూడవలసింది రాష్ట్ర ప్రభుత్వాలు, అనకాపల్లి డిఈఓ, అనకాపల్లి జిల్లా కలెక్టరు, అధికార యంత్రాంగం వారిపైన వెంటనే చర్యలు తీసుకొని ఆ విద్యార్థులను కాపాడండి, బీసీ విద్యార్థుల్ని కాపాడి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వెళ్ళండి. ఈరోజు అక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. విద్యాశాఖ మంత్రి గారు అది చూడండి ఒక్కసారి. థ్యాంక్ యూ.